ఎమ్మెల్సీ గారు ఒకసారి వెస్ట్ బెంగాల్కి వెళ్దాం. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? బెంగాల్లో ఉన్న పరిస్థితి, ఎస్ఐఆర్ ఇంపాక్ట్ కానివ్వండి, అక్కడ జరిగిన విధానం కానివ్వండి, ఇప్పుడు నిజంగానే ఒక లీడర్ వెళ్తే ప్రభావం చేస్తారని ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు బెంగాల్లో దీదీ వర్సెస్ మోడీ అన్నట్టు ఎలక్షన్ జరిగింది. అది డైరెక్ట్ ప్రధానమంత్రి గారే అది ఫేస్, బెంగాల్ ఫేస్ ప్రధానమంత్రి గారే క్యాండిడేట్ అన్నట్టు, లేదా అమిత్ షా గారి క్యాండిడేట్ అన్నట్టు ఒకవైపు కంప్లీట్గా ఉన్న యంత్రాంగాన్ని అంతా కూడా, ఉన్న అస్త్ర శస్త్ర ఉన్న ప్రతిదాన్ని కూడా అక్కడ పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా సరే దీదీ సింగిల్గా యాజ్ ఎ వారియర్ తను ఫైట్ చేసింది. ఇప్పటికి కూడా అంటే రిజల్ట్స్ లాస్ట్కి వచ్చేంత ఇప్పుడు 120, 160 చూపిస్తున్నాడు. మార్నింగ్కి వెళ్ళి కూడా అదేదున్నా 10 to 20 సీట్స్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. సో లాస్ట్ మూమెంట్కి వచ్చేంత వరకు కూడా క్లియర్గా రిజల్ట్ డిక్లేర్ అయ్యేంత వరకు కూడా మనం బెంగాల్ విషయంలో ఏం స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఏదున్నా కూడా ఆ నెక్ ఫైట్, నారో ఫైట్ ఉన్నప్పుడు దానికి అనేకమైన స్లోగన్స్, సరే యాంటీ ఇన్కంపెన్సీ కూడా అక్కడ వర్కౌట్ అయింది అనుకోవచ్చు. సరే వారు చేసిన ఎస్ఐఆర్ వల్ల కూడా ఆ ఓట్స్ డిలీషన్ వల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ పడ్డది. అందరూ మాట్లాడుతూ ఆ బార్డర్ ఏదైతే ఆ ప్రాంతాల బార్డర్ ఉందో ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, లేదా కేంద్ర ఎట్లా వచ్చారు అని అంటే, ఇప్పుడు పక్క దేశంకి వెళ్ళి మన దేశంలోకి ఎవరైనా చొరబడుతున్నారంటే కేంద్ర బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో ఉండి కాపులాలు కాస్తాయి. సరే మమతా బెనర్జీ గారు 2011లో వచ్చారు. 2014కి వెళ్ళి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఆల్మోస్ట్ 3 years. అప్పటికెళ్ళి వారు చేసిన ఆరోపణలు, సరే దాని రకరకాల ఇష్యూస్ అన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి అనుకోవచ్చు. సరే కంప్లీట్ రిజల్ట్స్ అవుట్కమ్ వచ్చినాక దానిపైన ఇంకా స్పష్టంగా మాట్లాడే అవకాశం ఉంటుంది.